కన్ను కొట్టేస్తానే నీ జాం పండు లాంటి బుగ్గ నొక్కేస్తానే జాంపేట గాడ కన్ను కొట్టేస్తానే నీ జాం పండు లాంటి బుగ్గ నొక్కేస్తానే కొత్తపేట గాడ కొంగు లాగేస్తానే కొత్త రాజధాని నీకునే కట్టేస్తానే చిచ్చుబుట్టి లాంటి వాణ్ణి రచ్చగొట్టి సంపమాక కచ్చదియ్యదు కూడెక్కువ. Good evening, namaskar. Congratulations to mana ETV for completing 20 years of entertaining mana Telugu audience. Zabardast episode start cheyalante mana Zabardast judges ni invite cheyali. Please welcome the ever smiling, ever gorgeous Rocha garu. చుట్టుకొచ్చింది రో చిన్న పాప అయ్య బాబాయ్ ఆగలేక కన్నే కొట్టింది రో కంటి పాప కౌగిలే ఇచ్చుకో కంది చేను కాడ ఏ చేతులే వేసుకో చెరుకు తోట కాడ సోదా చేసి యారా తీసి చేసి పోనా దిప్పి ముద్దు గాయం దాచుకున్న సిగ్గులన్నీ మాయం రాజుకుంది చిన్నదాని ప్రాయం అడుగుతోంది అయ్యగారి సాయం. Welcome Rocha garu. Welcome to Zabardast. And ee roju it's a very special day. ETV completes its 20 years. నిజంగా చాలా సంతోషకరమైన రోజు. మరి 20 ఇయర్స్ నాన్ స్టాప్ గా మన అందరినీ కూడా ఎంటర్టైన్ చేసిన ఈటీవీకి మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ జబర్దస్త్ ద్వారా ఈటీవీలో నేను కూడా భాగస్వామి అయినందుకు చాలా గర్వపడుతున్నాను. ఇలా మంచి మంచి షోస్ తో మన ఇంకా ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాను. Now it's time to welcome our very own laughing star, Tower Star, Nag Babu garu. Nag Babu sir, happy birthday to ETV. 20 years of celebration and 20 years of entertaining Telugu audience. Few words from you. ఇప్పుడు వర్డ్స్ కామెంట్స్ చెప్పడం కాదు, సెలబ్రేట్ చేసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈటీవీ పుట్టి ఇప్పుడు 20 సంవత్సరాలు అయింది. ఈటీవీ ఒక సంస్థలాగా ఒక ఛానల్ స్టార్ట్ అయ్యి భారతదేశం మొత్తం స్ప్రెడ్ అయ్యి ప్రతి రాష్ట్రంలోనూ ఈటీవీ ఛానల్స్ వచ్చాయంటే దీనంతటికీ ముఖ్య కారకులు రామోజీరావు గారు. శ్రీ రామోజీరావు గారికి మొదటగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ఈటీవీ ఛానల్ కి పనిచేస్తున్నటువంటి ప్రతి టెక్నీషియన్ కి, ప్రతి ముఖ్యమైనటువంటి వ్యక్తులందరికీ, ప్రోగ్రామ్ చేసే ప్రతి ప్రొడ్యూసర్స్ కి నా హృదయపూర్వక అభినందనలు. అలాగే ఈటీవీ 20 సంవత్సరాలు కాదు, ఇంకొక 100 సంవత్సరాలు ఇలాగే అప్రతిహతంగా కొనసాగాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. అలాగే ఇంతవరకు ఈటీవీ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా ఇంత సక్సెస్ చేసినందుకు దీంట్లో మీకు కూడా ముఖ్యమైనటువంటి షేర్ ఉంటుంది. థ్యాంక్ యూ. నోటికొచ్చిన పాటేదో పాడే 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 ఒంటికొచ్చిన డాన్స్ ఏదో చేసే చేసేదో చేతి కంటెన్ డ్రింక్ ఏదో తాగే 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 లోకమంతా ఉయ్యాలే ఊగే ఊగే రో. Come on, come on, let's chill and thrill and kill it now. Come on, come on, పిచ్చెక్కించేద్దాం రో. ఈ రోజు మన మధుక్యోజు జబర్దస్త్ లో జడ్జెస్ తో పాటు ఈటీవీ ప్రేక్షకులందరికీ చాలా ఫెమిలియర్ గా ఉన్న సెలబ్రిటీ కూడా వచ్చారు. ప్లీజ్ వెల్కమ్ యమునా గారు. వేసవి కాలం గాలులాగా కొంచెం కొంచెం వీస్తావే, పరుమెత్తుంటరి తుఫానులాగా చుట్టయొచ్చుగా. వెల్కమ్ యమునా గారు. వెల్కమ్ టు మధుక్యోజు జబర్దస్త్. నేను 3rd స్టాండర్డ్ ఉన్నప్పుడు నుంచి మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను. ఇది too much. ఇక్కడ మాట్లాడకూడదు. 100% అగ్రీ బికాజ్ యూ లుక్ ఎవర్ గ్రీన్. ఓ థ్యాంక్ యూ. సో యమునా గారు, మా జబర్దస్త్ సీరియల్లో ఏంటి మీరు వచ్చారు? మీరు జబర్దస్త్ సీక్వెల్ చేస్తున్నారు,
సో వి ఆల్సో డూయింగ్ విధి 2 సీక్వెల్ చేస్తున్నాం. నాగ్ బాబు సార్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ సీతమ్మ వాకిట్. యా, మా ఫ్యామిలీ కూడా వచ్చిందండి. పిలవండి. ప్లీజ్ కమ్. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సీరియల్ ఆర్టిస్టులు అన్ని వెంటనే స్లోగా వస్తారు అనుకున్నా, బట్ దుమ్ము లేపారు. సూపర్ మచ్చి. జబర్దస్త్ లో ఇప్పుడు వరకు ఎన్నో సూపర్ స్కిట్లు చూస్తాం. అందులో కొన్ని టాప్ స్కిట్స్ కి సీక్వెల్ చేస్తూ మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు మన టీమ్ లీడర్స్. సో లెట్స్ బిగిన్ మధుకియా జూస్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఏమంటివి డైలాగ్ ఏం చెప్పారు, నువ్వేం చెప్తున్నావు? అవమానం. దరిద్రుడు ఒక్కడు గుర్తుపడట్లేదు. అనగనగా ఓ రాజు, ఆ రాజుకి 7 కొడుకులు. నేను ఏ స్కిట్ గురించి మాట్లాడుతున్నాను మీకు అర్థమైంది కదా? కొన్ని వందల ఏళ్ల నుంచి ఈ భూమి మీద అందరూ కూడా అనగనగా ఒక రాజు, రాజుగారి 7 కొడుకులని మన కథను చెప్పుకుంటూనే ఉన్నారు. ఒక్కరో చేప కోసం చెప్పారు, మన కోసం ఏమైనా చెప్పారా? ఆ చేప పిత్తపరకైతుంది, బొమ్మిడే అయితే దాని అర్థం ఏంట్రా? నాకు డైలాగ్ రాయలేదు. ఆ స్కిట్ సీక్వెల్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ along with his team. ఇందు మూలంగా ఇరుగు దేశపు రాజులకి, పొరుగు దేశపు రాజులకి, అటుపక్క రాజులకి, ఇటుపక్క రాజులకి, ముందు రాజులకి, వెనక రాజులకి, పై రాజులకి, కింద రాజులకి 50 మందికి తెలియజేయనిది ఏమనగా, బిల్లబెత్తరి రాజా వారి ఏకైక కుమార్తె గారాలు పెట్టి ఆల్బెత్తరి రాకుమార్తెకి 31వ స్వారి స్వయంవరం ఏర్పాటు చేశారు. ఈ స్వయంవరంలో రాకుమార్తె మనసును దోచుకున్న వారికి, మెప్పించిన వారికి రాకుమార్తెని పావురాజ్యాన్ని ఇచ్చి వివాహం చేస్తారు. రాకుమారి, అమ్మో నాన్నరాజా వారు. ఏంటి ఈ మధ్య మీరు పాటలు పాడుతూ పరపురుషుల్ని వల్లో వేసుకోవాలని చూస్తున్నారట? కొనుదెల వంశస్థులైన యువరాజా వారు నాగబాబు గారిని మీరు వల్లో వేసుకుంటున్నట్టయితే మాకు బహుదానందము. అలా అని ఏ తాడు బొంగరు లేని ఏ జబర్దస్త్ లీడర్నో మీరు వల వేసుకున్నారనుకో, మా పరువు మర్యాదలు ఏ మగను. అసలే మీకు ఈ రోజు 30వ స్వయంవరం. నాన్నగారు 31వ స్వయంవరం. మర్రిచితినమ్మా, మర్రిచితిని. సరే సరే, ఈ రోజైనను రాకుమారులు వచ్చే సమయం ఆసన్నమైంది. కాస్త వినయంగా నటించండి. అటులేనే కళ్యాణం, ఆ తెల్లారొయ్య పీత వచ్చల ఉల్లాసం, అటు బొమ్మిడాయి నీటుతోంది సంగీతం. అబ్బబ్బా, ఏంటి చేపల కంపు? ఎవరు మీరు? సరాసరి లోపలికే వచ్చేసారు. ఎవరు మీరా? అవమానం, 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 అవమానం. మీరు కత్తివాడి చాలా రోజులైంది, అందుకే బయటికి రావట్లేదు. మేమెవరో తెలీదా? తెలీదా? ఈ భూమండలం మీద ఎవరైనా సరే మా కథను వింటూ పెరిగి పెద్దవలసిందే. అనగనగా ఒక రాజు, రాజుగారికి 7 కొడుకులు. 7 కొడుకులు అడవికి వేటకెళ్ళారు. 7 చేపలు తెచ్చారు. అందులో చేప అనలేదు. ఆ చేప ఏమే గడ్డి మీద చాటొచ్చామన్నది. నన్ను ఆవు మేయలేదు, ముసలమ్మకి అన్నం పెట్టలేదు, పాలే రెప్పలేదు, బంగారు పుట్లో ఏనెడితే కొట్టినా అన్నది. ఆపండి. చేప గురించి చెప్పారు, గడ్డి గురించి చెప్పారు, ఆవు గురించి చెప్పారు, ఆఖరి సేవ గురించి కూడా చెప్పారు. మా గురించి చెప్పలేదు. అవమానం. ఇది మీ తప్పు కాదులే, అంతా రైటర్ చేసిన తప్పు. అందుకే లాస్ట్ ఎపిసోడ్ లో అతను లేపేసి. మా రాజ్యంలో అసలు చేపలు లేవే. అసలు మీరు ఎందుకు వచ్చారు? మాకు వర్షాలు పడక చెరువులు కూడా ఎండిపోయాయి. అడవులో ఉన్న చేపలు పట్టుకోవడం, రాజ్యానికి వచ్చిన చేపలు పట్టుకోవడం, మాకేమైనా ఫిష్ మార్కెట్ ఉన్నదనుకున్నావా? సంపేస్తాయేమనుకుంటున్నారు. రాకుమార్తెకి మీరు స్వయంవరం ఏర్పాటు చేసినారు. అందుకే మేము ఇక్కడికి వచ్చాం. సరే, ఈ అమ్మాయిని అక్కడ పెట్టి మీ అమ్మాయిని లోపలికి ప్రవేశపెట్టింది. మా అమ్మాయినండి. మీ అమ్మాయా? మరీ అందంగా ఉంటేను బహుశా అత్తగారి పోలిక అయి ఉంటుంది. ఇంకా నయము, ఏ మంత్రి పోలిక అనలేదు.
మీ ఇంతకీ మీరు ఏ దేశపు రాజ్యులు మీరు మీ నామధేయాలు ఏమిటి? మేము ఆకుకూర సామ్రాజ్యపు రాకుమారులం. మా నాన్నగారు అరిటాకు రాజావారు, నేను తోటకూర రాజు. నేను గోంగూర రాజావారిని. నేను బచ్చలకూర రాజుని. నేను చింతకూర రాజుని. నేను చుక్కకూర రాజుని. పాలకూర రాజు. వీరు కరివేపాకు రాజావారు, తీసి పారేస్తుంటాం. మీ వయసు ఎంత? 55, 54, 53, 53, 51, 50, 94. టీవీలోని ఎంసెట్ ర్యాంకులు చెప్పినట్టుంది, వయసులు చెప్పినట్లేదు. సెటైర్ లేకే నువ్వు అడిగావు కాబట్టి చెప్పాం. స్వయంవరం మొదలు పెట్టు. సరే 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 ఓకే ఓకే ఓకే. ఇప్పుడు నేను మా అమ్మాయిని ఇచ్చి మీకు వివాహం చేశాను అనుకో. అవును. మా అమ్మాయిని మీరు ఎలా పోషిస్తారు? ఇది చాలా సింపుల్. మేము వేటకెళ్ళి చేపలు తీసుకుని వస్తాం. దాన్ని రాకుమార్తెకి ఇస్తే ఈదిలో ఎండబెట్టి తట్లో వేసుకుని ఉప్పు అని అమ్ముకుని వచ్చి మమ్మల్ని పోషిస్తుంది. ఆ విధంగా మేము జీవనం కొనసాగిస్తాం. కొనసాగించరు, మా కూతురు జీవితం సంకనాకేస్తారు. సర్లేండి, మేమే పోషిస్తాం కానీ. సరే, ఇప్పుడు స్వయంవరం మొదలు పెట్టండి. ఇప్పుడు నేను మీకు ఒక పరీక్ష పెడతాను. పెట్టండి. ఆ పరీక్షలో మీరు నెగ్గారనుకో మా అమ్మాయిని ఇచ్చి నీకు పెళ్లి చేస్తాను. అలాగే. సరే, అంతా రెడీనా? రెడీ. ఇది మా రాజ్యంలో మదమెక్కిన గుర్రం. దీన్ని మదాన్ని అంచి దీని మీద కూర్చొని ఎవరైతే స్వారీ చేస్తారో వారికి మా అమ్మాయిని పావు రాజ్యాన్ని ఇచ్చి వివాహం జరిపిస్తాం. అన్నయ్యలు, నన్ను ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. ఇదేంటి ఇలా పెట్టారేంటి? అన్నయ్యలు చేతులు పైన కాబట్టి మీ కింద చెయ్యి ఎక్కడ పెట్టాలో కాదురా, దాంతో కళ్ళని ఎలా పట్టాలో తెలిసిన వాడే గొప్పవాడు. చూడడానికి చండాలం ఉంది, వెనక్కి తీసేయండి. ఏమది భయపడుతున్నారా? లేదు, ముందుకే వెళుతున్నాం. అన్నగారు, అడవిలో ఇట్లాంటి జంతువుని ఇప్పుడు చూడలేదే. అది కరెక్టే. ఉన్న పలంగా ఎక్కమంటే పులి మీద కన్నా ఎక్కేసేవాళ్ళం కానీ గుర్రం మీదకి ఎక్కాలంటే భయం వేస్తుంది. ధీర 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 మన సాగలేదురా, చేరూర మన సందుకోవరా. తమ్ముళ్ళు ఎంకరేజ్ చెయ్యండి. రాజావారు, మీ రాజ్యంలో గుర్రానికి అసలు స్వారీ తెలియదు అనుకుంటా. ఎంత పరిగెత్తినా ఇక్కడే ఉంది. దానికే నీకు తెలియలేదు స్వారీ. దాని మీద వెనక్కి తిరిగి కూర్చుంటే అది స్వారీ చేసినట్టుంది, నువ్వు చేసినట్లేదు. మీకే అసలేమీ తెలీదు. మా నాన్న రాజావారు ఎప్పుడు చెప్తుంటారు, శత్రువులు వెనకాతలే పొంచి ఉంటారని. అందుకే గుర్రం ముందు చూసుకుంటది, నేను వెనకాల చూసుకుంటా. రాకుమారి, రండి వెళ్ళిపోతాం. ఎక్కడికి? ఎవడు పిలుస్తాడు తోటి వెళ్ళిపోవడమనా? ఇక ఈజీ అనుకుంటున్నావా? సరే, ఇప్పుడు మరొక టెస్ట్ ఉంది. బ్లడ్ టెస్టా, యూరిన్ టెస్టా? అలాంటి టెస్ట్లు కాదు, ఇంకో పరీక్ష ఉంది ఇప్పుడు. సరే కానీ ఇప్పుడు మీరు బాణాలు తీయండి. దాని గురి చూసి మీ బాణాన్ని కొట్టండి. ఏమిది? ఎవడో పెట్టిన ఎండిపోయిన పిత్త పరిగిని మేమెందుకు కొట్టాలి? ఎవరన్నా చూస్తే రాకుమారులు ఓహో అనుకోరు. అందుకే ఇది తీసి పారేసి మాతో పాటు మేము తెచ్చుకున్న మట్టగిడస మా దగ్గర ఉంది, దాన్నే మేము కొట్టుకుంటాం. అందరూ కళ్ళు మూసుకోండి. ఎందుకు? నేను ఈ బాణం వదిలినప్పుడు ఈ బాణం ప్రచండమైన నిప్పులు కక్కుకుంటూ వెళ్తుంది. ఆ కాంతి చూసిన వారు కళ్ళు పోతాయి. నిజమే 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 నిజమే. అమ్మాయి, కళ్ళు మూసుకో. నేను చూస్తాను. అమ్మాయి, వారు బాణంగు నిప్పులు రాలుతాయట. కళ్ళు మూసుకోమ్మా. అయినా సరే చూస్తాను. సరే చూడు. లుంగీ లూజ్గా ఉందండి, సర్దుకుంటున్నాను. సరే, కళ్ళు మూసుకోండి. వీరికి కూడా నచ్చినది. బాణం వేస్తే స్ట్రైట్ గా వెళ్ళి గుచ్చుకోవాలి కానీ వెనకాత నుంచి వచ్చి గుచ్చుకుందటమ్మా. చాలా జాగ్రత్తగా కూర్చోండి, టెన్షన్ లో రివర్స్ లో కూర్చేసినట్టున్నారు. మా నాన్న రాజా వారు ఎప్పుడు చెప్పారు వెనక్కి చూపు ఉండాలని. అందుకే మేము వదిన బాణం వెనక్కి వెళ్ళి గుచ్చుకుంది. ఒక్కసారి మీరు అదే మచ్చాన్ని గురి చూసి కొట్టండి. అన్నయ్యలు, ఈసారి మీ
కానీ నేను 1 2 3 అంటాను. అన్నయ్యలు మీరు వీళ్ళు ఇట్లా ఎక్కడ కొట్టండి, పెట్టండి? బాగా కొడతారు. ఇట్లా నుంచి రండి. ఇలా రండి. 1 2 3. అబ్బా! అమ్మాయ్! అమ్మా ఆలుమిత్ర, ఈ పిల్ల పిత్రగా నువ్వు ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయావా? రాజావారు, జరిగింది ఏదో జరిగింది. ఈ పోటీలో మేము గెలుపొంది తీరుతాం అంతే. ఒరేయ్, ఇంకేం గెలుస్తారా? నా గారాలు పట్టి మొగ్గలోనే పైకి పంపించేశారు కదరా. ఇంకేం స్వయంవర్రా మీకు? మాకు అవన్నీ అనవసరం. పోటీ అన్నాక గెలిపే మా లక్ష్యం. అన్నయ్య, ఈసారి మా వంతు. వేసేయండి తమ్ముళ్ళు. 1 2 3 అంటాను. గుర్తు చూసి కొట్టండి. 1 2 3. మూడు అనక ముందే వేసేసారట్రా, ఈసారి నన్ను కొట్టారట్రా. రాజావారు, శ్వాసను వదిలేసినారు. భోజనం క్యాన్సిల్ అయింది. చింతించకండి. అనకాపల్లి రాజావారు పులుసు విందు ఉందని చెప్పారు. అక్కడికి వెళ్ళి దాన్ని విందు అరగించి అక్కడి నుంచి వేరే స్వయంవరకు వెళ్ళిపోదాం. పదండి. అలాగే. So let's start with Nag Babu sir. అసలు రాజుగారు 7 రాజులు చేపలేటకి వెళ్ళడం అదే వింతైన కథ చదివేవాళ్ళం చిన్నప్పుడు. దాన్ని విజువల్గా చూపించావు లాస్ట్ టైము. దాన్ని సీక్వెల్గా ఎంత బాగా చేసావంటే బాగుంది. ఆఖరికి రాజకుమారిని వీడు బాణాలతో చంపేయటం అనేది నాకు బాగా నచ్చిన ఫినిషింగ్. మధ్యలో నాగి అరుపులో ఒకటి బాగా ఎంటర్టైన్ చేసినాయి. అది ఏం మాట్లాడు, ఒక అరుపు మాత్రం అరుస్తుంటాడు. గుడ్, బాగుంది. కానీ ఒక విషయం గమనించావా రష్మి? ఏం రోజా గారు? పులినైతే ఎక్కడం ఈజీ అంట, గుర్రం ఎక్కడం కష్టం అంట. అంటే అడవిలో ఉన్నాం కదా మేడం ఇన్ని రోజులు. అదే నేను కూడా వేరే ఏం లేదు. ఎంట్రీ అయితే ఫుల్ రిచ్ గా ఉంది రాఘవ. ఆకెళ్ళ ఎంట్రీ కొంచెం బాధగా ఉంది. నా హిట్ సాంగ్ ని మరీ ఇలా కూనీ చేసేసి విరిసినది వసంతగానం. ఓ ఏంటది? ఒక మంచి అందమైన అమ్మాయిని పెట్టొచ్చు కదా. ఏమండి ఈ అందానికి ఏమండి లేడీ గెటప్ ఎత్తే? మందంగా ఉంది అందం. ఈ అందానికి పాపం ఎంతమంది పడిపోయారు? 7 మంది రాజకుమారులు పడిపోయారు. అసలు బాగుంది, కలర్ఫుల్ గా ఉంది, రిచ్ గా ఉంది. చంటి స్కిట్స్ లో మనకి బాగా నచ్చిన ఓ స్కిట్. ఇదిగో మీ భర్త ప్రాణములు. ఒకప్పుడు తలతల్లాడిపోయినట్టు తెల్లగా వెళ్ళిపోతాను చూడు. నేను పోతాడా? పోదాం, టైం అయిపోయింది. మనిషి అప్పుడు కూడా ఏంది మీ పాటలు? దొన్నపోతు బెదిరి పారిపోలే ఏందే మీ పాట? దేని పాడే పాట? సీక్వెల్ తో వచ్చేస్తున్నాడు చలాకి చంటి along with his team. ఏమంటివి జాతి నప్పమన సూత సుతునకు నీరు భయపడతా మర్చిపోతాను. ధర్మ పరిరక్షణ దురంధరుండే, నిఖిల చరాచర జీవ ప్రాణ నిర్మూలన నియముండే, సకల లోక సామ్రాజ్య పరిపాలన సమర్థుండ, కండతర మండతర బాహుమండిత విక్రముండ ఏముండా. ఎవరాడు వంశమన్ అండి? వాళ్ళు కాలిపోతాయి. ఈ డైలాగ్ నేర్చుకోవడానికి 2 రోజులు పట్టిందా? నమస్కారం. నమస్కారం. ఏమన్నా అన్నానంటారు. మీ ముత్తాత దగ్గర పనిచేశాను, మీ తాత దగ్గర పనిచేశాను, మీ నాన్న దగ్గర పనిచేశాను, ఇప్పుడు మీ దగ్గర పనిచేస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అదే డైలాగు ఏముండా అని. కొత్తగా ఏం ఆలోచించరా? అప్డేట్ అవ్వండి. జనం పోరు ఫీల్ అవుతున్నారు. అవును, మన లోకమునకి ఇంద్రుడు వస్తున్నాడని వర్తమానం వచ్చింది. ఎందులకు? మంచి విషయం అయితే అటు పొమ్ము. రండి, అటు పొమ్ము, రండి. అబ్బా ఇబ్బందిగా ఉన్నది. ఇది పట్టుకోను. ఇది మా తాతగారు మా నాన్నగారికి ఇచ్చారు, మా నాన్నగారు నాకు ఇచ్చారు. ఓకే, ఆ పక్కన పెట్టము. మహాప్రసాదం. అది ప్రసాదం కాదు, అమ్మగారు కాదు, అది హెల్మెట్. మేము ఒక మహత్కర సత్కార్యము నిర్వహించుటకు నిశ్చయించినాము గుప్తా. ఏంటది? అది ఏమనగా మేము భూలోకమున కేగి చలనచిత్రము తీయటకు డిసైడ్ అయితిమి. అక్కడ సినిమా తీసిన ప్రొడ్యూసర్లు ఆత్మహత్య చేసుకొని ఇక్కడికి వస్తున్నా. మీరు అక్కడ సత్తారా, ఇక్కడ సత్తారా?
అక్కడ సినిమా ప్రొడ్యూసర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నది సినిమా తీసినందుకు కాదు గుప్తా. వాళ్ళు కష్టపడి సినిమా తీస్తే ఈ రివ్యూ రైటర్లు అనే పని పాట లేని వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు రాసి అది పబ్లిక్ అఫైర్ అని చెప్పి పబ్లిక్ అది చదివి పబ్లిక్ ఎలా వెళ్ళాలో తెలియక సినిమాలు చూడకపోతే డబ్బులు రాక ప్రొడ్యూసర్లు చెప్పుకోలేక ఇంకో సినిమా తీయలేక నరకం అనుభవించి చేస్తున్నారా. అందుకే సినిమా ప్రొడ్యూసర్లు ఇచ్చరికి వచ్చిన పిమ్మట వాళ్ళకి శిక్ష లేదని డిసైడ్ చేసింది. బోర్డు చదవలేదా గుప్తా? మరి పైరసీ వాళ్ళు పైరసీ అని ఒక అద్భుతమైన మహమ్మారి ఉన్నది, దాన్ని నువ్వు ఖండించదము. అందుకనే భూలోకమునికేగి వాళ్ళు ఇప్పటిదాకా మా మీద తీయు చలనచిత్రములు ఉన్నవి, మేము ఇప్పుడు వాళ్ళ మీద తీయు చలనచిత్రములు చూసేదాము. వాళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా దాతడి వెంటపడి తరుముతున్నారే పాటే. ఇంద్రుడు వస్తున్నాడు, ఇంద్రుడు ఏం చేస్తున్నారు? ఎదవారాలు నువ్వును ఇంద్ర ఎట్లా ఉంటుంది? దేవలోకమునా ఎందుకురా ఎలా ఉన్నావు అని అడిగితే బాగున్నాను అని చెప్తే అయిపోయిందిగా. ఈ రాగాలు అవసరం రా నీకు? మమ్మల్ని పిలిచిన కారణమేమి? మేము ఒక భూలోకం నందు ఒక చలనచిత్ర తీయుటకు డిసైడ్ అయితే దానిలో ఆర్టిస్టులు కావాలను. మీ దగ్గర ఆ జబర్దస్త్ కళాకారులు ఎందు బస్సులో పోవచ్చున్నట్టు మరణించిన మిమ్మట వాళ్ళ ఆత్మలందరూ మీ దగ్గరలో ఉన్నామని తెలిసినవి. వాళ్ళలో ఎవరైనా ఇచ్చినను ఒక మంచి సినిమా తీయడం. యమా పైకము చెల్లించినదే మేము ఆర్టిస్టులు ఇవ్వజాలం. నీకు పైకం కావాలా? ఎటువంటి రుసుమును అడిగినా నువ్వు ఇచ్చుటకు మేము సిద్ధము. నర్తకి నర్తకీమణి. నర్తకీమణి. నర్తకీమణి కాదు, ఎమ్మకడుపు కాదు. ఆ స్కిట్లోను నర్తకి, ఈ స్కిట్లోను నర్తకి. నర్తకీమణి అదే మీరన్నదే. ఏంటి నా సైడ్ నుంచి ఆడి సైడ్కి వెళ్ళావు? నువ్వు ఇచ్చే పేమెంట్ లో దమ్ము లేదు, ఇతను ఇచ్చే పేమెంట్ లో బాగా ఎక్కువ ఉంది కాబట్టి ఇతని దగ్గరికి వచ్చాను. అయినా నువ్వు మాకెందుకు గానీ మీ దగ్గర ఉన్న ఆర్టిస్టుల పేర్లు చెప్పుము, మేము సెలెక్ట్ చేసుకునేదాము. ముందుగా ఒక గొప్ప నటుని పరిచయం చేసేది. చెప్పు. ఆర్పి. ఎస్ అనగా రామ్ ప్రసాద్. ఏ రామ్ ప్రసాద్? సుడిగాలి సుధీర్ రామ్ ప్రసాద్, ధనాదన్ ధనరాజ్ రామ్ ప్రసాద్? ధనాదన్ ధనరాజ్ రామ్ ప్రసాద్. అతను ఒక అద్భుతమైన నటుడు. ఆ నటుడు మేము ఖచ్చితంగా పెట్టుకోం. ఎందుకు పెట్టుకోవాలరా? ఏ వాడికి ఏం తక్కువ? ఏం తక్కువ ఏంట్రా? వాడు చెప్పే డైలాగ్ ఎవరికి అర్థమవుతుంది? ఏంది ఎప్పుడు ఇచ్చువో? అవునా? వాడు చెప్పే డైలాగ్ నాకు అర్థం కాక నేను సినిమా తీస్తుంటే ఆ డైలాగ్ అర్థం కాక కెమెరామెన్ కొట్టుకుంటే సేపు సినిమా ఫ్లాప్ అయితే ఎవరిదే రెస్పాన్సిబిలిటీ? తదుపరి గొప్ప నటుడు రచ్చ రవి. రచ్చ రవి అద్భుతమైన కళాకారుడు. వాడు రచ్చ రవి కాదురా, పిచ్చరవి. వాడిని ఎవరికైనా చూపించండి రా, వాడిని అలా గాలికి వదిలేకండి రా, చాలా కష్టం రా. ఓకే తదుపరి నటుడు రాకేష్. ప్రభు ఘోరం జరిగిపోయింది ప్రభు. ఏమైనది ప్రభు? నేను ఉప్మాలో ఉప్పు ఎక్కువని చెప్పి మా ఆవిడ నన్ను పొడిచి 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 చంపేసింది ప్రభు. అరే నాయిరెడ్డి, నీకు ముందే చెప్పా పెళ్లి చేసుకోకరా అని. నా మాటలిన్నా? పెళ్లి అంటే నేను నరకం రా. ఇప్పుడు చూడు అక్కడ చచ్చావు, మళ్ళీ నరకానికి. లోపల భార్యా బాధితుల సంఘం ఉంది, లోపలికి వెళ్ళు. లోపలికి వెళ్ళు. అరే మీకు ముందే చెప్తున్నా, క్యాడర్ ఆర్టిస్టులను తీసుకొచ్చి టీం లీడర్లు చేస్తున్నారు. టీంలో మెంబర్లు తక్కువ అవుతున్నారు. ఎడుకోలేక వెళ్ళిపోయినా కూడా అడుక్కోవాల్సి వస్తుంది. చెప్తే మీకు అర్థం కావట్లేదా? యమా నేను దీంతో ఖండిస్తున్నాను. ఎందుకు? ఏముందని ఖండివ్వడానికి? నువ్వు అక్కడ ఆడగాలి సోకని వాడికి దాని విలువ ఎలా తెలుస్తుంది? అతనికి ఏం తెలుస్తుంది? ఆడ గాలి సోకడం, అది గాలి సోకడం కాదురా, మాయరోగం రావడం అంటారు. తర్వాత గొప్ప నటుడు గెటప్ సీను పై మీ అభిప్రాయం? గెటప్ సీను అలాంటి కళాకారులు నా సినిమాలో చేయడానికి నేను ససేమిరా ఒప్పుకోను. ఎందుకంటేరా ఆడు మొత్తం జబర్దస్త్ లో ఉన్న గెటప్ లైన్ వేసేసాడు రా. నా సెట్కి వచ్చి ఏమేస్తాడు కొత్త గెటప్? ఏ గెటప్ వేసినా సరే ఆడియన్స్ అదిగో గెటప్. తరువాత వర్తమాన నటుడు ఫనీ గురించి నీ అభిప్రాయం? అభి టీమ్ లో ఫనే, చలాకి చంటి టీమ్ లో ఫనే. నీకు తెలిసిన ఫన్లు వాళ్ళు గొప్పతనం? నాకు తెలిసిన ఫన్నులు ఇద్దరు ఉన్నారు. ఏమిటి? ఒకడు ఒక డైలాగ్ ఇస్తే 100 ఎక్స్ప్రెషన్లు చెప్తాడు, ఇంకొకడు 100 డైలాగులకు ఒకే ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. ఇద్దరి గురించి అభిప్రాయం చెప్పినాక వాళ్ళ పేర్లు చెప్పుటట్టు. ఆర్టిస్టుల గురించి మాట్లాడారు, యాక్టర్ల గురించి ఆవిడ తీసి. ఓకే తరువాత అందగాడు, జబర్దస్త్ కే పేరు తెచ్చిన వన్యగాడు, గాలిపటాల సుధాకర్. వాడిని ఒక్క స్కిట్ లో డైలాగ్ సరిగ్గా గుర్తుపెట్టుకోమని.
లాస్ట్ స్కిట్ నేను పైన మబ్బుల్లో చూశాను. మొత్తం స్కిట్ అంతా చలాకి చండీగా చేస్తే ఇచ్చిన ఒక్క డేలో కూడా సరిగ్గా చెప్పకుండా స్కిట్ ఎగ్గొట్టాడు. వాడిని పెట్టుకుని సినిమా ఫ్లాప్ రా. కాళ్ళు పట్టుకుంటా నేను మాత్రం తిట్టుకో. ఆ తరువాత నటుడు భాస్కర్ పై నీ అభిప్రాయం? ఆర్టిస్టులు కావాలి, బౌన్సర్లు కాదు. నెక్స్ట్ ఏం తక్కువ? దున్నపోతికి బట్టలు వేసినట్టున్నాడు. అయినా వాడికి ఎంతసేపు తిండి పిచ్చారా? నేను చేసే సినిమాలో పొద్దున్న టిఫిన్ పెడతా, వాడే తింటాడు. మధ్యాహ్నం భోజనం పెడతా, వాడే తింటాడు. సాయంత్రం స్నాక్స్ పెడతా, వాడే తింటాడు. రాత్రికి ప్రొడ్యూసర్ నాకు ఇచ్చే డబ్బులు కూడా వాడే తింటే మేము ఇప్పుడు రా తినేది. ఇప్పటికీ నా ప్లేట్ వాడింట్లోనే ఉందిరా. నీ కోసం ఒక మెట్టు దిగి ఒక వ్యక్తి వస్తానన్నాడు జబర్దస్త్ నుంచి. షేకింగ్ శేషు నీకు ఇష్టమైన నటుడు. ఇప్పుడు 4 ఏళ్లలో బతికేవాడంటే ఓకే, 4 రోజుల్లో చచ్చిపోతాడేమో నా సినిమాలో పెట్టుకోలేనురా. వాడు తక్కువ మధ్యలో పోయాడంటే స్పెషల్ థ్యాంక్స్ టు చేసు అని వేయలేను. కాటు ఖర్చు. సరే, ధనాదన్ ధనరాజు, శ్రీధరు, లేకపోతే సుడిగాలి సుధీరు, లేకపోతే రాకెట్ రాఘవ. వీళ్ళందరూ లీడర్లు. లీడర్లు ఎవరు పెట్టుకుంటాడు? ఊరికి డబ్బులు ఎడుతుంటాడు. తీసే. సరే, లిస్ట్ లో ఉన్న వాళ్ళందరూ అయిపోయారు, పోతున్నాం. లిస్ట్ లో చిట్ట చివరి పేరు చదవవి. వాడు పెద్ద వేస్ట్ ఫెలో. చదివయ్యా పర్లేదు. పేరు వచ్చేదానికి నాకు సిగ్గా. స్వామి అతని గురించి మాట్లాడి కూడా వేస్ట్ వెళ్ళిపోతాం. పళ్ళు రాలిపోతాయి నత్తకి నీకు. పెద్ద వేస్ట్ ఫెలో. వదిలేండి. పర్లేదయ్యా, చదువు. ఆ వేస్ట్ గారే మా సినిమాలో బెస్ట్ అవుతాడు. చలాకీ చంటి. అతను మాకు కావాలను. మా సినిమాలో కళాకారుడు అంటే అలా ఉండాలి. అతను కోపిస్తేనను డైలాగులు గుర్తు పెట్టుకోగలడు, కథని నడిపించగలడు, స్కిట్టులనే పండించగలడు. అలాంటి వ్యక్తి సినిమాని పండించేడన్న గ్యారంటీ నువ్వు ఇవ్వగలరా? అద్భుతం. ఆ సినిమా 100 days ఆడుతుందని ఖచ్చితంగా చెప్తున్నావు అన్నప్పుడు చెయ్యాలరా, కింద మొక్కకూడదు. నీ కర్మ, వచ్చిన పని అయినది. మేము బయలుదేరుచుంటాం. దొబ్బే చిత్రగుప్త, నేను ఉన్నానుగా ఇక్కడ. మనం వచ్చిన కార్యం కూడా అయినది. మనం బయలుదేరుదామా? అటులైనా ఈ సభకు విశ్రాంతి. ఒక డైలాగ్ ఇస్తాను. ఒక డైలాగా? ఈ ఒక డైలాగ్ కరెక్ట్ గా చెప్పావు అనుకోరా, వచ్చే వారం స్కిట్ లో నీకు అదిరిపోయే క్యారెక్టర్ ఇస్తాను. ఓకే, ధర్మ పరిరక్షణ అదురొద్దుండా నిఖిల చరాచర జీవ ప్రాణాల నిర్మూలన ఇంకొక ఛాన్స్ భయ్యా. ధర్మ పరిరక్షణ అదురొద్దుండా నిల్వ. పని నేను నీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను. నీ టాలెంట్ చూపించుకో. ధర్మ పరిరక్షణ దురద్దుండా నిఖిల చరాచర జీవప్రాణ నిర్మూలన. ధర్మ పరిరక్షణ దురంధరు చరాచర జీవప్రాణ నిర్మూలన నియముండా కండతర మన్నతర బాహుమండిత విక్రముండా ఏయముండా అయినను నీకు 2వ క్యారెక్టర్ ఇవ్వబడింది. టెన్షన్ పడకు, నువ్వు మళ్ళీ చెప్పక్కర్లేదు. నాగ్ బాబు సార్, సీక్వెల్. ఒక లోపం ఉంది ఇంట్లో. ఏంటి చెప్పది? దున్నపోతలేదు. బాగా చేశారు, చాలా బాగుంది. రోజా గారు. ఏంటంటే ఇంకా పెళ్లి కాల, దాని మీద కాన్సన్ట్రేట్ చెయ్యి. ఆ తర్వాత చూద్దాం సినిమా గురించి. సూపర్. వేణు వండర్స్ చేసిన స్కిట్స్ లో వన్ ఆఫ్ ద టాప్ స్కిట్స్ అందర్ బాహర్. ఓకే, ఇప్పుడు జబర్దస్త్ నెక్స్ట్ స్టేజ్. రోజా గారు మీ ఫీలింగ్. స్వాతిమిత్రుల స్కిట్ లో ఏంటది? నాకు తాళి కట్టడానికి వస్తావా దొంగ? స్కిట్ పేరుతోని తాళి కట్టడానికి వస్తావా? జడ్జిమెంట్ లో ఉన్నాను కాబట్టి సరిపోయింది, కానీ లేదంటే కోర్స్ పరిసోడు. ఆ స్కిట్ సీక్వెల్ కి అదే టీమ్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు వేణు వండర్స్ అలాంగ్ విత్ హిస్ టీమ్. Hello everybody, Zabardast and Extra Zabardast ni kalpi one and only Best Comedian Award ఇవ్వడానికి డిసైడ్ చేశారు. మరి ఫైనలిస్ట్ లో ముగ్గురిని సెలెక్ట్ చేశారు. Get Up శ్రీను, సుడిగాలి సుధీర్ అండ్ వేణు వండర్స్. సో ఫైనల్ గా ఈ అవార్డ్ ఎవరు గెలవబోతున్నారో చూద్దాం. సో లెట్స్ బిగిన్ ది స్కిట్. दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో
మధుర స్వరానం మనం. అరే సీను, ఆల్ ది బెస్ట్ రా. నీకు కూడా రా. అవార్డుకి ఎక్కడ దాకా వచ్చావు, అండ్ కంగ్రాట్స్. నాకు తెలుసు ఎలాగే అవార్డు నీకే వస్తుందని. నాకేంట్రా నీకు వస్తారా? లేదురా, నాకు తెలుసురా, నీకే రావాలి. నీకే వస్తుందిరా. అదే నా పోయి నీకు వచ్చేస్తుందేమో అని గెటప్లు వేసుకొని తిరుగుతూ ఉంటాడు. పేరు టీం లీడర్ కదా, ఇడిగా రావచ్చు, ఇచ్చిన సూపర్ రా. అరే సూపర్ వేడండి. సీనియర్ కదా, 10 నిమిషాలు లేట్ వస్తాడు, ఏముంది? ఏటా బొక్క గేట్ దగ్గర వెయిట్ చేస్తాడు కారులో. ఎందుకురా? మనం వచ్చిన తర్వాత వస్తే ఆయన వాల్యూ పెరిగిద్దంట. అంతకుముందు కదా ఉన్నట్టు వాల్యూ. అవురా, ఉన్నదే నల్లగా ఉంటాడు, మళ్ళీ విండో కవర్ చేసుకునే ఎవడో గుర్తుపడతాడేమో అని. ఎవడో కనపట్టుగా ఈడేదో కలర్ అన్నట్టు. హలో, దరిద్రుడు ఒక్కడు గుర్తుపడట్లేదు. హలో వేణు గారు, నమస్కారం అండి. థ్యాంక్ యూ సార్, మీరైనా గుర్తుపట్టారు. బాగున్నారా? బాగున్నాను సార్, థ్యాంక్ యూ సార్. వేణు వండర్ స్టీమట్ నాకు చాలా ఇష్టం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు కాదండి, సేను సుధీర్ ఉన్నప్పుడు. ఒకగానొక్క ఫ్యాన్ వచ్చాడు, ఈ దరిద్రుడు కూడా వాడు ఫ్యాన్. బ్లెస్ మీ అన్న. ఓనమాలు అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. అరే ఏంట్రా సెంటిమెంట్ ఆయిల్ పూసేస్తున్నాడు, కొంత టీమ్ లో చేయమంటాడు. నీకే ఉందరా బాబు, ఆయన టీంలోకి వెళ్ళి గెటప్ వేసుకుంటా కొన్నదే సుడిగాలి పేరు, అది కూడా దొబ్బిందని నీకేం ఉండదు కదరా. మరి మన సపరేట్ టీం ఉంది. మనం అంటే మీ ఉద్దేశం ఏంట్రా? అంటే మీరు లేకుండా నేను స్కిట్లు చేయనా? అంటే నాకు టాలెంట్ లేదా? అంటే మీరే కావాలా ప్రతి స్కిట్ కి? నా మీ టీంలో ఒక్కడికి సరిగ్గా టైమింగ్ లేదు, యాక్టింగ్ లేదని చెప్పి నేను రాత్రి మీరు ఇంటికి వచ్చి ప్రతిమలాడితే కదా మీ స్కిట్ లోకి వచ్చి చేయడానికి. ప్రతిమలాడలేదు, అది సక్సెస్ఫుల్ స్కిట్ సీక్వెల్. ఇది అందరు బార్ మనం కలిసి చేసాం కదా, మళ్ళీ చేస్తానే వచ్చాను తప్ప మాకు టైమింగ్ లేక కాదు, మాకు ఆర్టిస్ట్ లేక కాదు. ఎందుకు నోరేసుకుని పడిపోతాగా దున్నపోతలాగా? చూసారా మీలో ఈగోలు అవ్విరా? అసలు మీరు బెస్ట్ ఫ్రెండ్ అని కెమెరాల ముందు అందరు కలరింగ్ ఇస్తారు కదా, మీరు అలా బెస్ట్ ఫ్రెండ్. నేను 100% నమ్ముతా, వాడు ట్రూ ఫ్రెండ్. వాడు అవునరా, నీ ముందు అలాగే అంటాడు. నువ్వు ఎంత టార్చర్ పెడుతుంటాడో నా దగ్గర వచ్చి, నా రూమ్ లో నా కొడుకు ఇలా చేస్తున్నాడు, స్క్రిప్ట్ రైటర్ నాతో చెప్తాను, నీకేం తెలుసు? లేదు బావా, నిజంగా. అవునా? లేదురా. అరే వాడు బయటకు చెప్తాడు కాబట్టి వాడు మనసులో మాట బయట పెట్టాను, అప్పుడు తెలుస్తుంది సుధీర్ గారు అంటే వాడి ఫీలింగ్. నీకేం భయం లేదు కదా? ఏం భయం లేదు అన్నా, వాడు మనసులో మాట చెప్పన్నా. అచ్చా, నీ గురించి సీనియర్ గారి మనసులో మాట నేను చెప్తాను, మీరు చెప్పండి. సుడిగాలి సుధీర్ టీంలో ఈ సీను గెటప్ సీన్ వచ్చాడు, నిజంగా అదృష్టంగా భావిస్తున్నానండి. నా దరిద్రంగా కాకపోతే సుధీర్ గారి టీం కెప్టెన్ నేను పార్టిసిపేట్ ఏంటండి, కర్మ కాకపోతే. సుధీర్ గారికి ఎంత క్రేజ్ అండి, ఎక్కడికి వెళ్తే అక్కడ సుధీర్ 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 అని అడుగుతూ ఉంటారండి. అవును, రష్మికి సుధీర్కి ఏంటి, రష్మి సుధీర్ లవ్ చేసుకుంటారా క్రేజ్ తప్ప, వాడు ఆర్టిస్టు టీంలో స్కిట్లు బాగుంటే క్రేజ్ ఏం లేదు దరిద్రుడికి. జబర్దస్త్ ఉందని తెలిస్తే పాపండి 15 రోజుల నుంచి బీభత్సమైన ప్రాక్టీస్ చేస్తాడండి. దరిద్రుడు రేపు జబర్దస్త్ షూటింగ్ అంటే ఈరోజు నైట్ పబ్కి వెళ్తానండి. నేను ఆ రామప్రసాద్ గారి తెల్లారి 3-4 గంటల వరకు స్క్రిప్ట్ రాస్తుంటే అప్పుడు వచ్చి ఏరా ఇంకా స్క్రిప్ట్ రాయలేదా ఏంటో ఇది అని మాటలకు వాడి చెప్తాడు ఏంటంటే. నిజంగా ఈ 100 ఎపిసోడ్స్ జర్నీలో నేను సుధీర్ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నానండి. చాలా నేర్పించండి, మందు తాగడం, సిగరెట్లు తాగడం, పబ్బులకు వెళ్ళడం, అమ్మాయిల వెనక తిరగడం, అమ్మాయిల వెనక తిరగడం అన్ని నేర్పించారు, కామెడీ ఒక్కటి తప్ప. నేను చనిపోయేంత వరకు సుడిగాలి సుధీర్ టీంలోనే టీమ్మేట్ గా చేస్తానండి, ఇది ఫిక్స్. నిజంగా టీం లీడర్ అవ్వకుండానే చచ్చిపోతారని భయంగా ఉందండి. ఎన్ని రోజులండి ఇలా జెన్యూన్ గా యాక్టింగ్ చేయాలి? సుధీర్ గురించి చెప్పాలంటే చాలా ఉందండి. ఆడు అంత అందగాడండి, ఒక సైడ్ నుంచి చూస్తే పవన్ కళ్యాణ్, ఒక సైడ్ నుంచి చూస్తే షారుఖ్ ఖాన్ అండి. ఇది నాగబాబు గారి ఎక్స్ప్రెషన్, ఇది రోజా గారి ఎక్స్ప్రెషన్, రష్మి ఎక్స్ప్రెషన్, ఇది రష్మి ఎక్స్ప్రెషన్. అదిరా సీని గారికి నీ మనసులో ఎంత ఉందో మనసు.
నువ్వు నా ట్రూ ఫ్రెండ్ అని చెప్పని నేను నమ్మాను రా. రామప్రసాద్ అప్పుడు చెప్పాను పెద్ద దొంగన డాష్ గాడు అని చెప్పని. ఇంత పెట్టుకుంటారా మనసులో నువ్వు? అంటే నా గురించి నీ మనసులో ఏమి లేదు. జెన్యునిటీ అంటే సుధీర్ గాడు, సుధీర్ గాడు అంటే జెన్యునిటీ రా. అవునా? అయితే నా గురించి నువ్వు మనసులో ఏమనుకుంటే చెప్తా. నేను ఎప్పుడు ఉంటాడు అన్నా రా అన్నా. సుడిగాలి సుధీర్ టీం ఈ రోజు ఇన్ని స్కిట్లు కొట్టడానికి కారణం సీన్ గాడు అని ఎవడైనా బయట అంటే ఎక్కడో కాలిపోతుందండి. ప్రతి స్కిట్ లో వద్దంటే ఏదో గట్టపేస్తాడు, ట్రైన్ తప్పేస్తాడు. ఎలా సార్ వాడిని ఆపడం? సీను గాడు బుల్లిధర కమలాసన్ అని చెప్పారు అన్నారు. అది 100% నిజం అని మీరు ఎప్పుడు బుల్లిధర కమలాసన్ అన్నారు. వాడు వెండితెర మానేసి బుల్లిధర ఫిక్స్ అయ్యింది. ఇది ఫ్యూచర్ కాదు అంటే అర్థం చేసుకోండి. అరే సీను గాడికి నాకు పేమెంట్ విషయంలో ఎప్పుడు గొడవ లేదు. దానికి 100% నేను చాలా హ్యాపీగా ఉంటాను. దరిద్రుడండి, నాకు 50,000 ఇస్తే 40,000 ఆడే తప్పేస్తున్నాడు. ఇదేంటంటే నీ టీమ్ లో మానేస్తాను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడండి. నేను టీం లీడర్ గా ఉన్నంత కాలం సీను గారు నా టీం లీడర్ చేయాలి. ఇది నా ఆర్డర్. ఆర్డర్ తక్కువ, ఇది రిక్వెస్ట్. వాడు ఎప్పుడు టీం లీడర్ అయిపోతాడు నాకు గుర్తుపడిపోతుందండి. ఒరే నితిన్ భరత్, వాడు టీం లీడర్ చేయకండి రా, నా పొట్ట కొట్టకండి రే. సీను ఇట్లా నేను చూసినప్పుడల్లా నాకు అదిరా నీ పట్ల సుధీర్ గారికి ఉన్న ఫీలింగ్ అది. జిహెచ్ఎంసీ కుళ్ళు మొత్తం నీలో ఉంది కదరా. కాదురా వేరే ఏదో మ్యాజిక్ చేస్తున్నాడు మన ఇద్దరు మధ్య. కెమెరాల ముందు మేము ఫ్రెండ్స్, సుజుడు అంటే సీను, సీను అంటే సుజు చెప్పడం కాదు. ఇవి మీ వర్చువల్ ఫీలింగ్. జెన్యూన్ అంటే నేను రా, మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసి నేను రా మీకు ప్రేమగా ఉన్నాను. జెన్యూన్ అంటే నాది. మీ గురించి మొత్తం అందరూ చెప్తారు, మా గురించి ఎవరి దగ్గర ఏమేమి మాట్లాడతారు. మీ మనసులో మాటలు మేము చెప్తాం. కాదు మీ బయట చెప్పండి. బయట వాళ్ళు చెప్పిన పట్టుకోకూడదు. నా గురించి మీకు తెలీదా? చెప్పండి ఇప్పుడు చెప్పండి. ఇవన్నీ వచ్చారు ఇవన్నీ ఎందుకు? సుధీర్ ని సీను నేను ఇంట్రొడ్యూస్ చేశాను. ఈరోజు వాళ్ళు ఆ స్థాయికి ఎదిగారు. వాళ్ళని చూస్తుంటే నాకు ఎంత గర్వంగా ఉంటుంది సార్, చాలా హ్యాపీగా ఉంటుంది. నిజంగా ఎంత ఎత్తు వెళ్తే అప్పుడే తొక్కేశానండి. ఎదిగితే ఎదిగారండి, నాకంటే ఎత్తు ఎదిగారండి దరిద్రులు. గెటప్ సీన్ గాడు వాడిని మొదట ఫస్ట్ రోజు నేను వాడిని చూసి అనుకున్నాడు వీడు చాలా వేరియేషన్ చేయగలడు, రకరకాల గెటప్ లేసి నవ్వించగలడని ఆ రోజే గ్రహించానండి. ఈ దరిద్రుడు గ్రహించడం నాకు చెప్పాలి కదా. ఈ సైలెంట్ గ్రహించాడు, తొక్కేశాడు. ఇప్పుడు నా టీంలోకి వచ్చి నన్ను తొక్కేస్తున్నాడు. సుధీర్ టీమ్ లీడర్ అయ్యాడు కదా సార్. వాడు టీమ్ లీడర్ అయిన తర్వాత వాడు ఫస్ట్ ఎపిసోడ్ టీవీలో టెలికాస్ట్ అవుతుంటే నా ఫీలింగ్ సార్, ఒక కొడుకు ఎదుగుతుంటే ఆ తండ్రి ఆనందం ఎలా ఉంటుందో అలా ఆనందపడ్డాను సార్ ఆ రోజు. అన్ని అబద్ధాలండి. నేను టీమ్ లీడర్ గా చేసిన ఫస్ట్ స్కిట్ చూసి ఫ్రస్ట్రేషన్ దగ్గర ఫుల్ బాటిల్ టీవీ పాల్గొట్టేశాడండి. ఈ గెటప్ గాడు వచ్చి అన్న పాత పోయిన టీవీ, నేను టీవీ గెటప్ వేస్తాను, టీవీ ముందు నుంచి దరిద్రుడు గెటప్ కిట్ నుంచి బయటకు వస్తారు. ఆయన టీం నుంచే బయటకు వచ్చావు, స్కిట్ నుంచి బయటకు రాడు బొంగు. ఎక్కువ మాట్లాడొద్దు నువ్వు. అర్థమైందా? ఏంటి అన్నం పట్టుకుని కొట్టొచ్చారా? సూపర్ రన్. సారీ అన్న. నన్నే కొడతారు. హలో ఆగండి. మరికొద్ది నిమిషాల్లో బెస్ట్ కామెడియన్ అవార్డు ప్రకటించబోతున్నాము. ముందు మీరు ఆగండి. ఇంతకు నువ్వెవరు? నేను రష్మిని. అయ్యో రష్మి. రష్మి సన్నగా మల్లెతీగలా ఉండదు, నువ్వేంటి దున్నపోతు ములపందిలో ఉన్నావు? అంటే అదిరే అభిని చూసి ఇన్స్పైర్ అయ్యి జిమ్ లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు మన బెస్ట్ కామెడియన్ ఎవరంటే బెస్ట్ కామెడియన్ అవార్డ్ గోస్ టు రాకెట్ రాఘవ. రేయ్ ఎప్పుడు స్టేజ్ మీద కాదురా, అప్పుడప్పుడు స్టేజ్ అని కథలు కూడా యాక్ట్ చేస్తూ ఉండాలా. ఎప్పుడు చూసినా పొట్లాలు కడతానంటారా, ఇప్పుడు కట్టాను ఇంత పెద్ద పొట్లం. అది ఇప్పాలంటే మీ జన్మ అంతా చాలతాం. బెస్ట్ కమెడియన్ అవార్డు రాకెట్ రాఘవకి వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? మీ ఫీలింగ్ ఏంటండి? నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇలా అవుతుందని చెప్పని. చాలా హ్యాపీగా ఉన్నానండి. ఇదే స్కిట్ ఫస్ట్ చేసినప్పుడు నేను మాట అన్నాను, ఏకులో వచ్చి బేకే కూర్చుంటాడు అని చెప్పని అన్నాడు. ఇప్పుడు ఐరన్ రాడ్డే కూర్చున్నాండి.
సీని గారు ఇప్పుడు మీ ఫీలింగ్ ఏంటండి? నిజంగా చాలా రోజుల నుంచి చాలా ఎపిసోడ్ నుంచి చాలా గెటప్లు వేస్తున్నానండి. ఈ మధ్యన గెటప్లు దొరకట్లేదండి. ఈ స్కిట్ తో ఒక అవార్డు గెటప్ దొరికిందండి. నాకు స్కిట్ లో అదే గెటప్ అండి. అవార్డు గెటప్, అవార్డు గెటప్, అవార్డు గెటప్, అవార్డు గెటప్పే. ఓకే, వేణు గారు మీ ఫీలింగ్ ఏంటండి? నిజంగా నాకు బెస్ట్ కమెడీ అవార్డు రాలేదు, నాకు బాధ లేదండి. కానీ ఆ ఇద్దరు నా కొడుకులు కూడా రాలేదు చూసారా, అది నా ఆనందం, అది నా ఆనందం. జబర్దస్త్ కి రిటర్న్ ఇచ్చిన వాళ్ళైతే టీమ్ లీడర్స్ లో ఇద్దరండి, మీరు అండ్ చంటి గారు. ఇప్పుడు నెక్స్ట్ టైం వెయిటింగ్, సుధాకర్ గారు ఎప్పుడు టీమ్ లీడర్ అవుతారో. వెంకీ, ఇంకా నెక్స్ట్ ఎవరు ఉన్నారండి లైన్ లో? అందరికీ వస్తుంది టైం. ఓకే, నాగ్ బాబు సార్, ఎలా ఉంది స్కిట్? మీ ముగ్గురు మధ్యలో ఎక్స్ట్రాడినరీ కెమిస్ట్రీ ఉంటుంది. అవును సార్. మీరు ఎప్పుడు చేసినా యావరేజ్ స్కిట్, యావరేజ్ కంటెంట్ అయినా ఈ ముగ్గురులో విపరీతమైన స్పాంటేనిటీ ఎప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. చాలా కాలం పాటు మిస్ అయిపోయామని ఫీలింగ్ వచ్చింది వాళ్ళు. కాబట్టి ఎవ్రీ 15 స్కిట్స్ కో 20 స్కిట్లకో ఒక్కసారి ముగ్గురు కలిసి చేయండి. అదరగొట్టినా చాలా బాగుంది, వెరీ గుడ్. రోజా గారు, మీ యొక్క కెమిస్ట్రీ, ఫ్రెండ్షిప్ గానీ అంత లాంగ్ జర్నీ ఉండింది కాబట్టి అవునండి, బాగుంది అసలు. సో మీ ముగ్గురు కెమిస్ట్రీ సూపర్బ్. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ రష్మి చాలా బాగుంది. రష్మి, రోజా గారు, ఆల్మోస్ట్ 100 ఎపిసోడ్స్ దాకా చేసావు కదా, నీ ఫీలింగ్ ఎలా ఉంది? నాకు చాలా బాగుంది. ఆ బ్యాలెన్స్ 15 ఎపిసోడ్ నేను కూడా చేస్తే ఇంకా బాగుండేది. జబర్దస్త్ అండ్ ఎక్స్ట్రాకి ఒకరే ఎందుకు యాంకరు, అనసూయని మళ్ళీ తీసుకొద్దాం దేనికి ఒక దానికి అనుకుంటే మీ ఫీలింగ్ దేనికి ఇస్తే బెటర్ అనుకుంటున్నారు? అందరు కూడా బార్ కూడా సేమే ఫీలింగ్, నేనే చేయాలి రెండు. మీరేమో తమ్ముడు అని పిలుస్తారు, ఆయనేమో ఒకసారి ఐ లవ్ యూ అంటాడు, ఒకసారి అక్కయ్య అంటారు. అసలు మీ ఇద్దరి మధ్య ఏముంది సుధీర్ అండ్ రష్మి మధ్యలో? నేను తమ్ముడు ఎప్పుడు పోయి పిలవలేదు రోజా గారు, తనే స్కిట్ లో అక్క అక్క అని పిలిచాడు. ఏది నిజం? దరిద్రుడికి ఎన్నిసార్లు చెప్పినా అక్క వద్దు, అక్క వద్దు, ఎన్నిసార్లు చెప్పినా అక్క అంటాడు దరిద్రుడు. అర్థం చేసుకోడే వచ్చినోడా. ఆర్టిస్టులు కానీ ఆర్టిస్టులతో సినిమా తీసి ఒక్కసారి పిచ్చెక్కించుకున్నాడు మన శేషు. లక్ష బచ్చమ్మలు భక్షించిన లక్ష్మయ్యకి ఒక్క బచ్చమ్మ భక్షించిన లక్షయ్య. లక్షపతి భిక్షపతి పెళ్లి చేసుకుంటే లక్ష. లక్ష భక్షమ్మలు భక్షించిన లక్ష్మయ్యకి ఒక్క భక్షమ్మ భక్షించట లక్షయ్య. లక్ష పక్షం భక్షించి లక్ష పక్ష కక్షయ్య. ఇప్పుడు మళ్ళీ సినిమా తీసి పిచ్చెక్కించుకోవడానికి రెడీగా ఉన్నాడు మన శేషు. సో ప్లీజ్ వెల్కమ్ షేకీ శేషు అలాంగ్ విత్ హిస్ టీమ్. మీరు ఆల్ ది బెస్ట్ చెప్పాడు కాదు, అందరు ఆర్టిస్టులేనా? ఒక్కడ మొహంలో కూడా కళ కనబడటం లేదటే బాబు. ఏంది మీరే కాదు, మా డైరెక్టర్ మొహంలో కూడా డైరెక్టర్ కళ ఏం కనబడదు. కానీ ఒకేసారి 3 సినిమాలు తీసేస్తున్నాడు. ఫస్ట్ది పౌరాణికం, రెండోది ఫ్యాక్షనిస్ట్ సబ్జెక్ట్, మూడోదేమో లవర్స్ మీద. నువ్వు ఫ్యాక్షనిస్ట్ గా బాగుంటాయా, డైలాగ్ బాగా కాన్సన్ట్రేట్ చెప్పండి. ఆయన కొంచెం తిక్కనా కొడుకు, అందుకని దాన్ని పెట్టి కొట్టేస్తూ ఉంటాడు. మీరేం భయపడకండి, నువ్వు పౌరాణికానికి బాగుంటావు. ఓకేనా? అదిగో వచ్చేస్తున్నాడు, స్మెల్ వస్తుంది, వచ్చేస్తున్నాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆర్టిస్ట్ అందరూ వచ్చారా? ఆడిషన్స్ కి వచ్చారు. ఏంటి వీళ్ళేనా? వీళ్ళే సార్. డైలాగులు అన్నీ వచ్చాయమ్మా? చెప్తాను సార్. ఒక్కసారి చెప్తే చెప్పేసే ఆర్టిస్టులు అందరూ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏక సంతాగ్రహాలు అంటారు కదా సార్. ఏ సంతానం? సంతానం కాదు సార్, ఏక సంతాగ్రహులు. ఒకసారి చెప్పగానే చెప్పేస్తారు అన్నట్టు. ఫస్ట్ ఏది చేద్దాం సార్ మనం? ఫస్ట్ మైథలాజికల్ డైలాగులు ఎలా చెప్తారో చెప్పించు. మైథలాజికల్, ఓకే. డైలాగ్ విను, క్లియర్ గా చెప్పు. అడిగెదనని కడువడిజను, అడిగినదను మగుడ నుడువడని నడనుడుగును, వెడవెడ చిడిముడి తడబడి అడుగిడు అడుగిడదు జడిమా. ఏమైంది? ఏం డైలాగ్ అండి! అమ్మో 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 అమ్మో, కడుపు లాడేస్తుందండి, గుండెలో కడకడ లాడేస్తుందండి. మా డాడీలో 2 డాలు ఉన్నాయని చెప్పలేదండి, నాన్న అని పిలిచానండి. సెలెక్ట్ అయిపోయేలా. ఎందుకు వచ్చావు నువ్వు? డైలాగ్ చెప్పడానికి వచ్చావా? అడుగుతాను. డైలాగ్ చెప్పు సార్. చెప్పు చెప్పు, డైలాగ్ చెప్పగలవా? చెప్పు. నువ్వు చెప్పలేవు. ఏయ్ ముందుకు రా. చెప్పగలవుగా? అర్థమైందిగా? ఇంత పెద్దగా ఉంది సార్. డైలాగ్ చెప్తావా చెప్పవా? దడ దడ జడ జడ తొడలు దడ 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 దడ.
మొక్కమ్మంట డైలాగులు చెప్తాడు, యాక్టింగ్ చేయడు. ఒక్కడ కూడా సరిగ్గా రాలేదు. పౌరాణికం అన్న పెద్ద ఇగ్గోటి పెట్టుకొని వచ్చావు కదా, ముందుకు రే కదా. డైలాగ్ చెప్పు ముందు. దేవి అంటారా నీ పెండాకుడు? డైలాగ్ చెప్తున్నాను సార్, 3 రాదు సార్. మరి దేవి అని పిలుస్తున్నావేంటి? అడగదనని మగుడు అడగదనని మగువ అడుగు అడుగులన్ పడబడి జారిపడి దడ దడ దడలన్. కరెక్టేనా? అందులో ఉన్నాయి కదా సార్ దడదడలు అడుగడుగులు. ఒక్కొక్కరు ఎలా దొరికారా నాకు? ఏం మాట్లాడుతున్నావు? నాటకాలు వేసినట్టు చెప్తాడు డైలాగు. సార్ కూర్చోండి సార్, కూర్చోండి సార్. ఒక్కడు సరైన వెధవ లేడు. ఇంకొక వెధవ ఉన్నాడు, రండి. అడిగేదనని కుండ నిండా జున్ను అడిగినానని మీగడ పెరుగు నా ముందుంచితే అడిగిడి చిడుబడి అడిగిడి చిడుబడి డబ 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 డబ. నువ్వు వెళ్ళిపో. తాతగలయ్యా డైలాగులు చెప్పండి, మీ ఇష్టం వచ్చినట్టు చెప్తారు వెధవలారా. మైత్రాదిగులకు వీళ్ళందరూ వేస్ట్. తీసుమారాయి వేడవలు. సెలెక్ట్ అయ్యిందంటే ఏం సెలెక్ట్ రా పండగ? ఏం సెలెక్ట్ అయ్యి నువ్వు? ఫ్యాక్షనిస్టుల డైలాగ్ సరిగ్గా చెప్పగలరు. డైలాగ్ నువ్వు పర్సనాలిటీ బాగుంటుంది చెప్పవా. ఇదేనే కనీసం ఒక్క డైలాగ్ చెప్పండి, మిగతాది నేను చూసుకుంటాను కదా. రేయ్, మా ఊళ్ళోకి వచ్చి బళ్ళో చదువుకుంటున్న నా కూతుర్ని గుళ్ళోకి తీసుకెళ్లి మెల్లో తాళి కట్టి జల్లో పూలు పెట్టి ఒళ్ళో పడుకోబెట్టుకుంటే ఊరుకోవడానికి బిళ్ళ బంట్రోతను అనుకున్నావా? మళ్ళా సూర్యుని. నీకు సిగ్గు లేపని మా ఊరికి వచ్చావు. ఏరా బళ్ళో చదువుకున్న పిల్లని గుళ్ళోకి ఎందుకు తీసుకెళ్లారా? నీకు మనిషి నువ్వు కళ్ళు కనపడలేదా నీకు? ఎవరిని అంటున్నావు నువ్వు? డైలాగ్ అండి. డైలాగ్ నా మీదకి వచ్చి చెప్పడం జరిగాడు, చెప్పు. చెప్తావా? ఇందాక లగేజ్ ఏం చేసి అనకూడదు, కరెక్ట్ చెప్పు. ఒరేయ్, మా ఊరికి వచ్చావు, బాగానే ఉంది. బడికి ఎందుకు వెళ్ళావురా? నా కూర్చుంది తీసుకొని పెళ్లి చేసుకున్నావు, బాగానే ఉంది. మళ్ళీ భోజనాలు ఏమిరా? ఎక్కడి నుంచి వచ్చారు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? ఇలాగ ఏం చెప్పారు, నువ్వేం చెప్తున్నావు? భోజనాలు కావాలా నీకు? సరైన వెధవలే. నువ్వు ఇది వద్దురా, నువ్వు డైలాగ్ చెప్పు చాలు. దేవి దేవి అంటేనే కానీ డైలాగ్ చెప్పలేరు దరిద్రుడా. 3 రాదు సార్. 3 రాదు, బొంగు రాదు. డైలాగ్ చెప్పు, నేను చెప్పింది. మా రాజ్యముని కేతించి మా ఊరికొచ్చి గుళ్ళో చదువుకుంటున్న నా కుమార్తెను బళ్ళోకి తీసుకెళ్లి జడకు తాళి కట్టి మెల్లో పూలు పెట్టి ఒళ్ళో కూర్చుండబెట్టుకుంటే చూడ్డానికి నేనేమైనా మల్ల సుబ్బాననా? కాదు, వీళ్ళ బంట్రోతిని. ఉల్టా పల్టా గుళ్ళో ఉన్న అమ్మాయిని బడిలోకి తీసుకెళ్ళాడా? మాట్లాడితే డైలాగ్ ముందు దేవి. నాటకాలు అలవాటు అయిపోయి ఒక్కొక్కళ్ళు బండా. రాయలసీమ డైలాగ్ కదా సార్, నేను సార్ కోస్తాలో చెప్తాను సార్. నేను కోస్తా సరిగ్గా చెప్పకపోతే. మా సీమలోకి సీమలా వచ్చి ఆ దోమను కరిచి ఆ దోమలో తూనిగిలా మా చెల్లింటికొచ్చి ఎక్కడికో తీసుకెళ్తావురా నీవు? నేను ఊరుకుంటానా? నిన్ను లల్లిలాగా నలిపేస్తా, ఉరిసేస్తా. ఒక్క డైలాగ్ సరిగ్గా అలా పేరు చెప్పించు. ఒక్క డైలాగ్ చెప్పండి, మిగతాది నేను చూసుకుంటాను. సరే సార్. ప్రియా, నువ్వు బట్టలేసుకున్న బర్త్డే కేకు, నీ నవ్వు ఆ కేకును కోసే చాకు, నిన్ను చూస్తే నా గుండె వీకు, ఇంకా చెప్పకు ఏ ఎదవ సాకు, చెప్పినా పడదు నా ప్రేమకు బ్రేకు, ఎందుకంటే మనం ప్రేమించుకుంటున్నామని బయట టాకు. ఇద్దరా? ఒకసారి మీరు రండి. వండర్ఫుల్ యాంగిల్, బ్యూటిఫుల్ ఫేస్, నేచురల్ స్ట్రక్చర్. మగజాతిని కప్పెక్కించే బామ, మత్తులో ముంచి మురుపాల్లో వాలాడించే సుందర సుకుమారి నారిమణి. ఎవరు నువ్వు? డైలాగులు విన్నావా? విన్నానండి. అందులో ఒక్క ముఖ్యనే చెప్పారు. తిండికి తప్ప దేనికి పని చెప్తారు దరిద్రుడానికి. ఇంగ్లీష్ రాదా మీకు? సరిగ్గా చెప్పలేదు, చేత కొడేస్తాను. ప్రియా ప్రియా కాదు, ప్రియా పాకి రావద్దు. FREE ఫ్రీ కాదు. చెప్పు. నువ్వు బాగున్నావు, కేకు బాగుంది, నవ్వు బాగుంది, చాకు బాగుంది. హ్యాపీ బర్త్డే టు యు. కట్ నువ్వు చెప్తావేంట్రా? ఏం చెప్పాడు, మీరు ఏం చెప్తున్నారు? నువ్వు చెప్పు సరిగ్గాను. తేడా వస్తే చెత్త కొడేస్తాను. దేవి
అమ్మ కడుపు కారా ముందు దేవి ఎందుకురా ఆ డైలాగ్ చెప్పరా. నేను చెప్తాను సార్ ఇంకో డైలాగ్. చెప్పు. 1,00,000 భక్షములు భక్షించు లక్ష్యకు, ఒక భక్షము భక్షించు లక్ష్యమా. ఆ డైలాగ్ ఎక్కడరా? పోయిన ఎపిసోడ్ లో చెప్పారు కదా సార్, అప్పుడు చెప్పలేకపోయినా ఇప్పుడు బలిగా వచ్చింది. ప్రాక్టీస్ చేసావా? అందరూ సన్నాసి విధం సెలెక్ట్ చేసావు. అక్కర్లేదు. సార్ సార్ సెలెక్ట్ అయ్యానా? బ్యాకప్. ఓకే సరోజా గారు ఎలా ఉంది ఈ స్కిట్? నిజంగా చాలా కష్టం ఆడిషన్స్ కి రావటం. నాకైతే అలాంటి కష్టాలు ఏమి ఎదురుగాలేదు, స్ట్రైట్ గా హీరోయిన్ అయిపోయా. సో లాస్ట్ టైం అయితే చాలా బాగుంది, కానీ దీంట్లో కొంచెం లాగ్ అనిపించింది. ఎందుకు ఇంకొంచెం క్రిస్పీగా ఉంటే బాగుండు అనిపించింది. మీతంతా ఓకే. నాగబాబు సార్, లాస్ట్ టైం స్కిట్ కి ప్రీ సీక్వెల్ కాబట్టి ఇంట్రెస్టింగ్ గానే ఉంది, కాకపోతే కొంచెం ఎనర్జీ ఉంటే బాగుంది అనిపించింది. బట్ ఓకే, గుడ్, అందరు బాగా చేశారు. సో వ్యూయర్స్ స్కిట్స్ చూశారు, బాగా ఎంజాయ్ చేశారు, కానీ మా స్పెషల్ గెస్ట్ ఈ స్కిట్స్ గురించి ఏమనుకున్నారో చూద్దాం. సో విధి 2, కెన్ వి హ్యావ్ యు ఆన్ ది స్టేజ్ ప్లీజ్? సో విధి 2 టీమ్ ఎంజాయ్డ్ జబర్దస్త్? జబర్దస్త్ గా ఎంజాయ్ చేస్తాం. జబర్దస్త్ గా ఎంజాయ్ చేశారు. నాగబాబు సార్ అండ్ రోజా గారు would like to ask you some questions. అందరూ పేర్లు చెప్పి ఒక్కొక్క క్యారెక్టర్స్ వింటాం. నా పేరు శ్యామ్. విధిలో నా క్యారెక్టర్ పేరు సిద్ధు అండి. నేను ఒక లవర్ బాయ్గా ఇందులో కనిపిస్తున్నాను. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన డైరెక్టర్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈటీవీకి చాలా థ్యాంక్స్ అండి. అండ్ సార్, యాక్చువల్గా నేను చిరంజీవి గారి పెద్ద ఫ్యాన్. అంటే అందరం చెప్పే మాట మేము ఇది మా అన్నయ్య గురించి. సో నేను ఒక హక్ చేసుకోవాలనుకుంటాను. మిమ్మల్ని చేసుకుంటే చిరంజీవి గారిని చేసుకునేంత. థ్యాంక్ యూ సార్. అండ్ రోజా గారు, మీ స్మైల్ చాలా బాగుంటుందండి. నమస్తే అండి, నా పేరు ఇంద్రనాగ్. విధిలో వినోద్ క్యారెక్టర్ చేస్తున్నా, అంటే యమున గారికి మనోడు క్యారెక్టర్ చేస్తున్నా. హలో సార్, నా పేరు కళ్యాణ్ అండి. క్యారెక్టర్ పేరు లోకి, ఎస్ఐగా చేస్తున్నాను దానిలో. అండ్ యమున గారి మనవాడిని. జబర్దస్త్ మాత్రం ఎప్పుడు మిస్ కాకుండా చూస్తాను సార్. నేను షూటింగ్ లేకపోతే మాత్రం 9:30కి ఎట్టి పరిస్థితుల్లో కంపల్సరీ టీవీ ముందు ఉంటాను సార్. అండ్ ఇంకొకటి సార్, సీరియస్లీ నేను చిన్నప్పటి నుంచి నేను ఆర్టిస్ట్ అవ్వాలనుకుందే చిరంజీవి గారిని చూశానండి. సార్ మిమ్మల్ని ఒక్కసారి హక్ చేసుకోవాలి సార్ ప్లీజ్. ఆయన ఎలాగో కలిసే భాగ్యం ఉందో లేదో తెలియదు. నన్ను హక్ చేసుకోవడానికి అబ్జెక్ట్ లేదు, రోజా టెన్షన్ పడుతుంది. యమున గారు, ఇంద్రనాగేమో మనోడును, మీరు మామూలు అక్క తమ్ముళ్ళ ఉన్నారు మహా అయితే. బట్ అప్పుడు అలా హిట్ అయింది చూడండి, అలా చూసినా హిట్ చేశారు. సో అదే కంటిన్యూ అవుతుంది అనమాట. ఇక్కడ రోజీ క్యారెక్టర్ చెప్పాలంటే రోజా గారు బయట ఎలాగో అంత డైనమిక్ అనమాట. నా పేరు క్రాంతి. విధి సీరియల్లో నా క్యారెక్టర్ భార్గవి. యాక్చువల్ గా మీరందరూ వెళ్ళి హక్ చేసుకున్నారు, బట్ నేను నాగబాబు సార్తో అందరు యంగ్లా కనపడతా, మామూలు నాయనమ్మ ఏమైనా న్యాయం ఉందా మీకు? ఏం సార్ మీరున్నారు ఇప్పుడు, మీరు ఎలా మీ ఏజ్ కనిపిస్తుందా? క్రాంతి, థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు హీరోలోనే ఉన్నారు. థ్యాంక్ యూ క్రాంతి. కరెక్ట్, అయితే మీరు కరెక్ట్. ఐఎమ్ వెరీ మచ్ బ్లెస్డ్ సార్. మీతో యాక్ట్ చేశాను, యమున మేడంతో యాక్ట్ చేశాను. అండ్ క్రేజీ ప్రాజెక్ట్ జబర్దస్త్లో ఈరోజు వచ్చి మేము మా సీరియల్ ప్రమోషన్ చేస్తాం. మనకున్న సీరియల్స్ కానీ ప్రోగ్రామ్స్ అన్నిట్లో నవ్వుకోవడానికి ఎవరైనా డిసైడ్ అయితే చూసే ఒకే ఒక ప్రోగ్రామ్ జబర్దస్త్. శ్వేత, ఫస్ట్ హగ్ కావాలా క్యారెక్టరైజేషన్ చెప్తావా? హగ్ అంటే చూస్తే చాలు, అంటే అర్థం కాదంటే నువ్వు కూడా నాతో యాక్ట్ చేస్తున్నావు తెలియదు. వాళ్ళకి తెలియదు పాపం, పిల్లలు వదిలేద్దామని అలా వదిలేస్తాను.
మాకు ఈ జబర్దస్త్ లో ఎంత గొప్పగా ఉంటుందో వాళ్ళందరికి ఎంత ఎంటర్టైన్మెంట్, మాకు అంత శిక్ష. ఇలా ఫేసులు లేడీ గెటప్ లో సోలేక రాశాడు దేవుడు, అనుభవించాడు నీ బతుకుదా. ఏం తప్పు చేసామనరా ఈ లేడీ గెటప్ లేదు. చెప్పమ్మా శ్వేత. ఇప్పుడు మేము ఇక్కడ ఎలా ఉన్నాము అలానే అక్కడ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తున్నాము. అండ్ మా టైటిల్ కూడా సీతమ్మ ఒకటిలో సిరిమల్లె చెట్టు. బాగుంది, ఎందుకంటే చాలా పెద్ద హిట్ సీరియల్ ఇది ఈటీవీలో. బ్యాక్ ఆఫ్ ద మైండ్ లో చాలా మంది ఇంకా ఆ సీరియల్ గుర్తుండే వాళ్ళు చాలా మంది ఉంటారు ఈటీవీ ప్రేక్షకులు. ఆల్ ద బెస్ట్ అండి, గాడ్ బ్లెస్ యు ఆల్. సో విధి లాగే విజి సీక్వెల్ కూడా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్. Judges, Nag Babu sir, what is special today? చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం ఒంగుళ్ళు దూకుళ్ళు అని. ఎలా ఉంటే ఆడి మేము చేయి పెట్టి జంప్ చేస్తాం. ఓకే, సో ఒక మంచి బెండ్ అయి ఉంటే ఇంకో మంచి అతని మీద నుంచి దూకాలి. సో నాగ్ బాబు సార్ ఎవరు వంగుతారు, ఎవరు దూకుతారు? ఫస్ట్ డమ్మీ ఉంటాడు. Can we have all the team leaders on the stage please? రండి రండి రండి. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా Your time starts now. Duk duk, are duk duk. Duk. This is level 2. Your time starts now. Sheshura. Don't underestimate the power of Sheshu garu. Next, Venu. Anna. Next, Raghava. Chanti. Okay, this is level 3. 1, 2, 3, go. Sheshu garu out. Raghava, ready, steady, go. Dhanraj, ready, steady, go. ఏమమ్మా ఏం వేసాయి? Chanti, ready, steady, go. Venu, ready, steady, go. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. Nag Babu sir, level 4 final round. Yeah, level 4 final round. Khalas. Ready, steady, go. Duk duk, are duk duk. ఆ ట్రైల్ ఇది. Out, out. అవుతా Out. Dhanraj, ready, steady, go. Chanti, ready? Come on. Ready, steady, go.
సో లాస్ట్ రౌండ్ లో అంటే నాగిని ఎందుకు పెట్టామంటే నాగి హైట్ కాబట్టి ఎవరో ఒకళ్ళు ఒక రౌండ్ లో ఓడిపోతారేమో అనుకున్నాం. ఆ హైట్ కూడా దూకాడు చంటి. కష్టపడ్డా. వేణు, ధనరాజు, చంటి మొత్తాన్ని ముగ్గురు విన్నర్సే. సో ముగ్గురు కలిసి మీ డబ్బుని పాపం ఇది కష్టపడి కాబట్టి నాగితో పంచుకోండి. So now it's time to look at some serious scores. Let's start with Venu Wonders and team. Roja garu. Shaking Sheshu and team. Roja garu. Chalaki Chanti and team. Roja garu. Rocket Raghava and team. Roja garu. So 2 10s, Venu Wonders and team, Rocket Raghava and team. So judges, మన ఇవాల్టి performer of the day goes to ఇద్దరికి. ఎందుకంటే ఇద్దరు సీక్వెల్స్ చాలా బాగా చేశారు. ఒకళ్ళదేమో అందరు బాగా అయితే ఒకళ్ళదేమో 7 చేపలు కదా, 2 నావల్గా ఉన్నాయి కాబట్టి ఇద్దరికి ఈక్వల్ గా. So congratulations to Venu Wonders and Rocket Raghava and team. ఈ రోజు మన ఫటాఫట్ ఫన్ రౌండ్ లో ట్రిపుల్ బొనాన్జా 3 విన్నర్స్. జడ్జెస్ ప్రెజెంట్ చేయబోతున్నారు 10,000 రూపీస్ ఫ్రమ్ జబర్దస్త్ టు దిస్ ఫెల్లో చంటి, ధనరాజ్ గారు అండ్ వేణు గారు. Now it's time to present the performer of the day. Check. Appa, double bonanza. 5,000 rupees from Physicam Laboratories and 5,000 rupees from Orthofit Oil and Syrup to ever ankonnaru. Venu Wonders and team and Rocket Raghava and team and